ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ బోర్డు తరఫున నమస్కారాలు. ఈ రోజున రెండు ముఖ్యమైన అంశాల గురించి రాష్ట్ర ప్రజలతో మాట్లాడేందుకు మీడియా ముందుకు వచ్చాను. ఏమిటా రెండు ముఖ్యమైన అంశాలంటే, ఒకటి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో కూటమి ప్రభుత్వం అమరావతిలో చేపడుతున్న శర పరంపర అభివృద్ధి పనుల గురించి, ఒక యజ్ఞం గురించి, ఒక సంకల్పం గురించి, విభజిత రాష్ట్రానికి అన్ని రాష్ట్రాలకు ఉన్నట్టుగానే ఒక మంచి రాజధాని, భావితరాలు కూడా గర్వించే ఒక రాజధాని నిర్మాణం కోసం జరుగుతున్న చంద్రబాబు నాయుడు గారి సంకల్ప యజ్ఞం గురించి, రెండు, ఆ అమరావతి మీద మాజీ ముఖ్యమంత్రి గారు పదే పదే కళ్ళార్పకుండా చెబుతున్న అబద్ధాల గురించి లేదా బెదిరింపుల గురించి, వార్నింగుల గురించి, హెచ్చరికల గురించి, తలా తోక రెండూ లేని వాదన గురించి వివరించాల్సిన అవసరం ఉంది. ముందు అమరావతి అంశం కంటే మాజీ ముఖ్యమంత్రి గారి అంశం గురించే ప్రజల ముందు ప్రధానంగా ఉంచాలి. నేను మాజీ ముఖ్యమంత్రి గారి నుంచి మాట్లాడటం కంటే, ఎందుకంటే మనం ఆయన పోకడ గురించి కానీ, విపరీత వైఖరి గురించి కానీ, ఆయన ఆలోచన తీరుల గురించి మాట్లాడాలంటే గంటల కొద్దీ మాట్లాడచ్చు. కానీ ఒక కథగా చెప్తాను ఆయన వ్యవహార శైలిని. ఈ కథ మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించే చెప్తున్నారుగా, బాలకోటయ్య గారు అని మీరంటే దానికి నేను సమాధానం చెప్పలేను. కానీ మీ ప్రశ్నలకి ఈ కథలోని సమాధానాలు ఎత్తుక్కోవాలి. ఏంటి ఈ కథ అంటే, ఒక పిచ్చిరాజు కథ. అనగనగా మన దేశంలోనే ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యం పేరు గుండు రాజ్యం. ఆ రాజ్యానికి ఒక పిచ్చోడు రాజుగా ఉండేవాడు. ఈ రాజు ఓ పెద్ద పిచ్చోడు లేదా తెక్కలోడు. ఈ రాజుకి ఏమైందంటే, తలంతా జుట్టుండి కాస్త అందంగా కనిపించేది. రాజుకు కూడా జుట్టు అంటే చాలా ఇష్టం. రోజు నిద్ర లేవగానే అద్దంలో చూసుకుంటుంటాడు ఆయన జుట్టుని. ఆయన ఏం ఆలోచించాడంటే, ఈ పిచ్చిరాజు ఈ రాజ్యంలో నాకు తప్ప మరొకటి జుట్టు ఉండటానికి వీల్లేదు, నా ఒక్కడికే ఉండాలని చెప్పేసి అని శాసనం చేసిండు. శాసనం చేసి మొత్తం బొట్లు మొత్తాన్ని పిలిపించి, మీరు రాజ్యమంతా దండోరా వేసి అందరికీ గుండ్లు కొట్టమని చెప్పేసి ఆజ్ఞాపించిండు. దాంతో బొట్లంతా గ్రామాన్ని వెళ్ళిపోయి దొండారా వేసి, ఇందు మూలంగా తెలియజేయటం ఏమనగా, మన రాజ్యంలో రాజుగారి ఒక్కరికే జుట్టుండాలి, మిగిలిన ఏ పౌరుడికి, ఏ మహిళకి, ఏ పిల్లలకు కూడా జుట్టుంటానికి లేదని దండోరా వేశారు. ఒకవేళ అలా జుట్టు కనుక మీరు తీసుకోలేకపోతే ప్రతి ఒక్కరికి 1000 కొరడా దెబ్బలని చెప్పేసి ప్రకటించారు. దీంతో ప్రజలు బెంబేలెత్తిపోయారు. ఈ పిచ్చిరాజుతో మనకెందుకు వచ్చిన బాధలే, 1000 కొరడా దెబ్బలు మనవాడి తింటాం, గుండె గీయించుకుందాం అని చెప్పేసి మొత్తం అందరూ గుండ్లు గీయించుకున్నారు. సరే, ఈలోగా రాజుగారికి ఒక ఆలోచన వచ్చింది. మంత్రి గారిని పిలిచి, ఏ రాజు, చాలా రోజులైంది వేటకెళ్ళక, నేను అడవికి వెళ్తున్నాను, రాజ్యాన్ని నువ్వు చూసుకో అన్నాను. అలాగే రాజుగారు అన్నాడు. 1000 మంది సిపాయిలను అమ్మడబెట్టుకొని రాజ్యాన్ని అడవికి వెళ్ళాడు. వీళ్ళు ఏం చేశారంటే, రాజుగారు అంటే పెద్ద వేటగాడు, ఒక్క బాణంతో నేను 4-5 సింహాలను చంపుతానని చెప్పేసి ఓ పెద్ద అడవికి తీసుకెళ్ళారు. పులులు సింహాలు ఉన్న అడవికి.
రాజుగారు సింహాలు చూసి బెంబేలెత్తాడు. ఓరు ఇదేంట్రా బాబు ఇంత అడవికి తెచ్చారు, ఈ గోలంతా మనకెందుకు, నాకేదైనా చిన్న చిన్న జంతువులు చూపించండి అని మళ్ళీ చచ్చినట్టు సరే రాజుగారిని చిట్టడికి తీసుకెళ్తే ఒక ఎలుక కనిపించింది. ఆ వెలుగును రాజుగారు వేటాడే ప్రయత్నం చేశాడు. ఎలుక బొర్రిలో దిగింది. అది రాత్రి అంతా బయటకు వచ్చేదాకా రాజుగారు అక్కడే కూర్చొని ఈ 1000 మంది కాపలాదారులను కూర్చోబెట్టుకొని ఎప్పుడు వస్తుందా వేటాడదామని కూర్చున్నాడు. ఇంకా చాలకపోతే అదన బలగాలను కూడా రప్పించండి, ఇంకొక 1000 మంది సైనికులు రప్పించి బొర్రి దగ్గరికి మొత్తం తవ్విస్తే ఏటకేలకు ఎలుక రాజుగారు బయటకు వచ్చారు. వాళ్ళ పని పట్టుకోగలిగిండు రాజుగారు, అంటే వేటాడిండు. ఆ పట్టుకున్న ఎలుకని ఒక బండికి గట్టి 4 కాళ్ళ 4 తాళ్ళతో రాజ్యంలో తెస్తూ ఇక టపాసులు, డీజేలు, ఓహో సీఎం ఆహా సీఎం అన్నట్టుగా, జై సీఎం జై జై సీఎం అన్నట్టుగా జరుగుతుంటుంటాయి కదా మన రప్ప రాజ్యంలో. విమానాశ్రయాల దగ్గర పుట్టినరోజు సందర్భంగా జరుగుతుంటాయి కదా పండగలు. అలా వినియోగిస్తుంటే ఈ ఎలక కాస్త తెలియగలదయ్యుండి ఆ తాలు కొరుక్కొని ఓ పూరి గుడిసెలో దూరింది. వెంటనే రాజుగారు పూరి గుడిసికి నిప్పెట్టమండు కాగడా తెచ్చి నిప్పెట్టారు. ఒక పూరి గుడిసి తాగిపోతుందని నిప్పు ఊరంతా తగలబెట్టడం మొదలైంది. వెంటనే రాజుగారికి సంబంధించిన పరమానంద శిష్యులాగానే ఆనాటి సలహాదారులు 56 మంది సలహాదారులు ఉన్నారు కదా, ఆ సలహాదారులు వచ్చి రాజుగారు ఊరంతా తగలబడిపోతుంది, ఊరికి పెద్ద చెరువు ఉంది కదా, ఆ చెరువు గండి కట్టేద్దాం, ఆ నీళ్లు వచ్చేసేసి వెంటనే మంటలారిపోతుంటే ఓహో చేసేయండి అని చెప్పేసి రాజుగారు ఆజ్ఞాపించండు. చెరువు గండి కట్టేశారు, నీళ్ళు వచ్చేసింది. ఏమైంది, అగ్నిదేవుడికేమో పూరి గుడిసెల పైకప్పులు దగ్ధమైనవి, నీలదేవుడికేమో గోడలన్నీ నీళ్ళమట్టమైనవి. ఇది రాజు కథ. దీన్ని బట్టి ఈ రోజున ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారంటే, ఎన్నిసార్లు చెప్పినా అమరావతి గురించి ఎంత చెప్పినా ఆయన చెప్పేది ఏంటంటే, అమరావతిలో నిర్మాణాలన్నీ నదీ గర్భంలో ఉన్నాయి, అమరావతిలో పనులు జరగటం లేదు, నీళ్ళు ఎత్తిపోస్తున్నారు, చెట్లు నరికేస్తున్నారు, ఇంతకు మించి అమరావతిలో ఏమీ లేదు, అమరావతికి భూములు ఇచ్చిన రైతులు కన్నీళ్లు పెడుతున్నారు, అసలు రాజ్యాంగంలో రాజధాని అనే మాటే లేదు, ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అక్కడే రాజధాని, అది బెడ్రూమ్ అయినా బాత్రూమ్ అయినా వంటగది అయినా ఫామ్ హౌస్ అయినా యలహంక ప్యాలెస్ అయినా అదే రాజధాని అవుతుంది. రెడ్ బుక్ భయపెడుతుంది, రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి వరుస. నిజానికి ఇటువంటి మాటలు మాట్లాడాలంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు నేను అనకూడదు, ఒక మాజీ ముఖ్యమంత్రి కాబట్టి సిగ్గు అనిపించడంలా, ప్రజలు నవ్వుతారని అనిపించడంలా. గత 5 ఏళ్ళు అమరావతిలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మొక్క పెంచిన పాపాన బోల, ఒక చెట్టుకు నీళ్లు పోసిన పాపాన బోల. 5 ఏళ్ళు రైతులు జగన్ గారి పరిపాలనలో ఏడ్చారా నవ్వారా, నవ్విచ్చారా ఏడిపించారా? మీరేం చేశారు? 1631 రోజుల ఉద్యమాన్ని రైతులు ఎందుకు చేపట్టారు? నాలాంటి వాళ్ళ మెడలో కూడా ఈ ఆకుపచ్చని కండువాలు దేనికి నిదర్శనంగా వచ్చినాయి? జై అమరావతి నినాదాలు రాష్ట్రమంతా ఎలా మారుమోగిని? దేవదేవుని పాదయాత్ర కానీ, అరసవల్లి పాదయాత్ర కానీ మహిళలు కడుపు మార్చుకోండి ఎండనక వాననక డొక్కలు ఎండి ఎందుకు చేశారు? వాళ్ళ మీద ఎలాంటి మీరు తర్జన భర్జనలు చేశారు? ఎన్ని తర్జన భర్జన సభలు పెట్టలా? ఋషికొండ ఎందుకు కట్టారు? 500 కోట్ల రూపాయలతో ఋషికొండ కట్టారు. దాని యొక్క టబ్బు ఖర్చు 30 లక్షలు, ట్యాబ్ ఖర్చు 3 లక్షలు. భాగమతి గారి పడుకునే ఆ కల్పతల తరువు 3 కోట్లు. ఎందుకు కట్టారు జగన్మోహన్ రెడ్డి గారని ప్రజలు మాట్లాడితే
రష్యా అధ్యక్షుడు పుతిన్ కోసం కట్టాను అంటారు, లేదా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కోసం కట్టాను అంటారు, వాడుకోండి చేత అయితే అంటారు. రాష్ట్ర ప్రజలు కట్టమన్నారా? దాదాపు 700 కోట్ల రూపాయల పర్యాటక ఆదాయాన్ని గండిగొట్టి ఋషికొండకు గుండు కొట్టి మీరు ఋషికొండ భవనం కట్టారు. అంటే మళ్ళీ అధికారంలోకి వస్తే భార్యా సమేతంగా చెరో విశాఖపట్నం, ఇదేగా మీరు చెప్పింది. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారు? అమరావతిలో ఏమీ జరగడం లేదంటున్నారు. మరి చూడండి, ఇదిగోండి అమరావతిలో సిఆర్డిఏ భవనం, అమరావతి సిఆర్డిఏ భవనం పరిపాలనా కేంద్రం 250 కోట్లతో దేదీప్యమానంగా సింగమూరును తలపించే భవనం. మీ రోజా గారిని కానీ, మీ పేర్ని నాని గారిని కానీ, లేదా ఇత్యాది నాయకులు, అంబటి రాంబాబు గారు అసలైన ఉండు కదా, సంబరాల రాంబాబు గారిని కానీ ఈ భవంతి మీద నుంచి ఎక్కి ఓసారి కిందకు దూకమనండి. ఇది ఫేకా ఒరిజినల్లా అర్థమవుతుంది. ఎన్జిఓస్ భవనాలు, నేను కలర్ ప్రింట్ని తీసుకురాలేకపోయాలే కానీ ఎన్జిఓస్ భవనాలు, గ్రూప్ డి భవనాలు, ఇదిగోండి మరొక ఎన్జిఓస్ భవనాలు, పెద్ద ఎత్తున చూడండి, ఆకాశ హార్మోన్లను తలపించేలాగా ఫారెన్సిక్ ల్యాబు. ఈ సందర్భంగా ఒక మాట చెప్పాలి. శ్రీశ్రీ గారు అంటారు, తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవ్వరు అనని, కూలీలు ఎందరు అనని. ఆ రోజు మనం చెప్పలేకపోయాం. కానీ ఈ రోజున అమరావతి నిర్మాణానికి పనిచేస్తున్న కూలీలు, కార్మికులు, కర్షకులు అక్షరాల 20,000 మంది. స్టిల్ తెల్లవారుజామునే ఒక చీమల దొండ కనుక బారులు తీరినట్టుగా పెద్ద ఎత్తున నిర్మాణ పనులు జరుగుతున్నాయి. మనం నాగార్జునసాగర్ డ్యామ్ కడుతున్నప్పుడు, ప్రాజెక్టు కడుతున్నప్పుడు పలుగుపారాతో కూలీలు పనిచేసినప్పుడు మనం చూడలా, లేదా విజయవాడ ప్రకాశం బ్యారేజ్ కడుతున్నప్పుడు మనం చూడలా. కానీ అమరావతి కళ్ళ ముందు కదలాడుతున్న దృశ్యం, ఒక సజీవ శిల్పం. సచివాలయం ఉంది, హైకోర్టు ఉంది, రాజ్భవన్ కడుతున్నారు. అమరావతి నిర్మాణానికి ఎన్జిఓలు, గెజిటెడ్ అధికారుల నివాస టవర్లు, అంతర్గత రోడ్లు, డ్రైనేజీ, 4,000 మంది ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన గృహాల సంకల్పం, సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు భవనాలు, 21 టవర్లతో 1,968 గృహాలు ఎన్జిఓల కోసం, గెజిట్ అధికారుల కోసం 8 టవర్లు, గ్రూప్ డి సిబ్బంది కోసం 6 టవర్లు. వీటికి సంబంధించిన నిర్మాణాలు పూర్తి చేసుకొని ప్లాస్టింగు, పెయింటింగు, పంబ్లింగ్ పనులు జరుగుతున్నాయి. ప్రధాన రహదారులు, డ్రైనేజ్ కాలువలు, వరద నియంత్రణ పనులు, కొండవీటి వాగు, పాలవాగు అభివృద్ధి పనులు, అలాగే శాఖమూరు, కృష్ణాయపాలెం, నీరుకొండలో ప్రాంతాల్లో రిజర్వాయర్ల నిర్మాణం, ఏపీసీఆర్డీఏ భవంతి, హ్యాపీనెస్ట్ హౌసింగ్ ప్రాజెక్టు, అమరావతికి రైల్వే అనుసంధాన ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వ ఆమోదం, 2,245 కోట్ల రూపాయలతో దేశంలో ముఖ్య నగరాలకి కనెక్టివిటీ, 250 కోట్లతో అమరావతిలో అతిపెద్ద క్యాంపస్లు, జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు, 100 కోట్ల రూపాయలతో క్వాంటమ్ వాలీ, అంతర్జాతీయ విద్యా సంస్థలు. ఈ రాష్ట్రానికి సంబంధించిన బిడ్డలకి ఇతర దేశాలకు వెళ్లకుండా, ఇతర రాష్ట్రాలకు వెళ్లకుండా ఈ రాష్ట్రంలోనే అంతర్జాతీయ విద్యా సంస్థలు, గ్రేడ్ 1, 2 అధికారులు, గ్రూప్ డి అధికారుల కోసం 14 టవర్లో 1,440 ఇళ్ల నిర్మాణం, 250 కోట్లతో సిఆర్డీఏ భవంతి, అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు 16,000 కోట్ల రూపాయలతో, సీడ్ యాక్సెస్ రోడ్డు విస్తరణ, గరకట్ట రోడ్డు విస్తరణ. ఇలా దేదీప్యమానంగా రాత్రనక పగలనక శ్రమ చేస్తూ
ఈ రాష్ట్రానికి ఒక రాజధాని నిలబెడితే ఆ రాజధాని యొక్క సౌభాగ్యంతో ఆర్థిక వనరులతో రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లుతుందనుకుంటే మీ పత్రికలో మీ మీడియాలో మీరు రాస్తున్న మాటలేంటి? అమరావతిపై చదరపు అడుగు నిర్మాణానికి 10,000 నుంచి 13,000 రూపాయలు తీసుకుంటున్నారని అబద్ధం రాస్తున్నారు ఒక చదరపు నిర్మాణానికి. నిజానికి గరిష్టంగా అమరావతిలో జరుగుతున్న అన్ని పనుల్లో చదరపు గజానికి 5,000 నుంచి 6,000 రూపాయల పనులు జరుగుతుంటే దానిని ఇక నేను ఏది చెప్పినా కూడా ప్రజలు నమ్మేస్తారని 10,000 నుంచి 13,000 రూపాయలు పెట్టేసి కాకి లెక్కలో, తప్పుడు లెక్కలో, మాయ లెక్కలో, చిత్రగుప్తి లెక్కలు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే మరి ఇలా 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 అంటుంటావు కదా, ఇక చెప్తా ఉంటుంటారు. 2-3 గంటలు మాట్లాడతావు ప్రెస్ మీట్. నాకు తెలిసి ఎవడు అడుగుతాడు? నీకు అనుకున్న వారిని వాళ్ళందరూ కూడా పిలుచుకుంటావు. నిజానికి ఋషికొండకి చదరపు గజానికి మీరు ఎంత ఇచ్చారు? మీరు కట్టిన ఋషికొండ చదరపు గజానికి 15,293 రూపాయలు ఇచ్చారు. ఇది మీరు చేసిన నిర్మాణం. ఓకే, మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క విగ్రహం కోసమే వస్తా. మీరు బెజవాడలో కట్టిన అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టి ఖర్చు ఎంత? తెలంగాణ ప్రభుత్వం అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టి ఖర్చు ఎంత? వాళ్ళు 160 కోట్ల రూపాయలతో అంబేద్కర్ విగ్రహాన్ని మూసీ నది పక్కన ట్యాంక్ బాండ్ దగ్గర దేదీప్యమానంగా కడితే మీరు దాదాపు 400 కోట్ల రూపాయలతో అంబేద్కర్ భవనం పెట్టారు. అంబేద్కర్ శిలా విగ్రహం మాత్రమే పెట్టారు. లోపల పెట్టాల్సిన ఇంకేమీ పెట్టలా. బొమ్మ నిలబెట్టారు. బెజవాడ నగర పౌరులకు సంబంధించిన 2,000 కోట్ల రూపాయల ఒకే ఒక స్థలాన్ని, స్వరాజ్య మైదానాన్ని అంబేద్కర్ పేరు మీద అక్కడ నిలబెట్టారు. వెళ్ళిపోయారు. మీ పేరు మాత్రం బారుగా రాసుకున్నారు. నా పేరు చెక్కేస్తున్నారు, నా పేరు చెక్కేస్తున్నారు, నా పేరు తుడిచేస్తున్నారు. మీరు రైతుల పొలాల సంబంధించిన రాళ్ళ మీద మీ బొమ్మలకు వేసుకుంటే చక్కెర బొట్టు కాటుకు పెడతారేంటి? వేసుకుంటారు. అక్కడ ఏ ముఖ్యమంత్రిని వేసుకున్నా మీకు ఒక మాట చెప్పాలి. ఇదిగోండి, జగన్మోహన్ రెడ్డి గారి లీలల్లో మరో లీల. రాష్ట్ర ప్రభుత్వం భూ సర్వే చేసి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తుందంటే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ఇదిగోండి